పార్టీల నడుమ లీడర్ల నడుమ పంచాదులు లేకపోతే అది రాజకీయమే కాదు. ముచ్చట ఏదైనా సరే సై అంటే సై అనుకుంటేనే సర్కార్ వాళ్ళకైనా ప్రతిపక్షపోళ్ళకైనా పబ్లిక్ల పతర పెరుగుతుంది. ఇట్లనే ఇగో తెలంగాణలో ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటే మళ్ళోసారి కొలువుల కొట్లాటకు గట్టిగానే తయారైతున్నట్టున్నారు. 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు. ఏమా ఇంకా ఇస్తలేరు అని సర్కార్ వాళ్ళకు సూటి పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లున్నాయో లీడర్ సాబ్ల ముచ్చట్లు. గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో ఉండే గడ్డం వేణుకుమార్ అనే నిరుద్యోగి రాసిన లేఖను అందరికి చదివి వినిపించిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కొలువుల నోటిఫికేషన్లు ఇత్తలేరని రంది పెట్టుకొని లేఖ రాసి బలవంతాన జీవి తీసుకొనికే చూసిండట వేణుకుమారు. అందుకే గులాబీ లీడర్లు అంతా గిట్ల మైకుల ముంగట్టుకు వచ్చి సర్కార్ వాళ్ళను గట్టిగా అరుచుకుండ్రు. ఇక చూడరు ఇంకేమన్నారు. డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషన్ అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కులేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కులేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి? ఇక అట్లుంటే ఇంజనీర్లను పట్టుకొని ఎట్టబడితే అట్లా మాట్లాడబట్టిర్రు. ఏమన్నా పద్ధతేనా అన్నట్టు కోపానికి వచ్చిండు మాజీ మంత్రి. ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రైమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. ఇక గులాబీ లీడర్ల ముచ్చట్లు అట్టుంటే ఇంకో దిక్కు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 19,000కు పెంచాలి. కానిస్టేబుల్ కొలువులకు 36 ఏండ్లు, ఎస్ఐ పోస్టులకు 38 ఏండ్లు ఏజ్ లిమిట్ పెంచాలి అని నిరుద్యోగులు ఇందిరా పార్కు కాడ పంచాయతీ మోపు చేసిర్రు. నోటిఫికేషన్లు ఆలస్యం చేసుడుతోని చాలా మందికి ఈడు మీద పడ్డది. అందుకే ఏజ్ లిమిట్ పెంచాలి అని అడుగుతాను అన్నదమ్ముళ్ళు. 2 లక్షలు అన్నారు కదా, దానిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వాలి. అందులోన కానీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా డీజీపీ కూడా చెప్పిన 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పి, కానీ ఆయన ఇచ్చింది 7,000 ఉద్యోగాలు. అందులోనే హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి జోన్లో కానీ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ లేదు. వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకి గ్రౌండ్ చేసుకున్న టైంలో మేము ఎందుకు వచ్చినాం రోడ్డు మీదకి? అదేమో ఫీజుల విషయంలో కూడా కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ 42వ పేజీ నెంబర్లో కానీ ₹1 తీసుకోకుండా మేము అప్లికేషన్ ఫీజు అసలు ₹1 కూడా తీసుకోమని చెప్పారు. కానీ ఈరోజు 1,500, 1,200 ఫీజులు వసూలు చేస్తారు. కాదన్నట్టు ఖాళీలు ఉన్నా సుత కొలువులు నింపుతలేరు. లక్షల మంది అభ్యర్థులు ఉన్న కాడ 5,000, 7,000 కొలువులు ఏ మూలకు సరిపోతాయి అని రోడ్డెక్కిండ్రు. ఇంకో దిక్కు సీట్లే ఊకున్నప్పటి సంది ఇప్పటిదాకా 70,000కి ఎక్కువనే కొలువులు నింపినాం. నిరుద్యోగులను అస్సలే నారాజు చేస్తలేవు అంటుర్రు సర్కారు వాళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు అన్నట్టు మాట్లాడబట్టిర్రు. ఎగస్ పార్టీల మీద గట్టిగానే గరం అవుతుండ్రు. మొత్తానికైతే లీడర్ల ముచ్చట్లు, అటు కొలువుల కోసం తిప్పల పడుతున్నోళ్ళు రోడ్డెక్కుడు అంతా చూస్తుంటేనైతే పోత కొలువుల కొట్లాట ఇంకింత జోరుగానే నడిచేటట్టున్నది అనుకుంటా అందరూ.